తెలంగాణ వచ్చిన 10 ఏళ్లల్లా అందరికంటే ఎక్కువ బాగుపడ్డోళ్ళు ఎవరుల్లా మన రైతులే కదా. రైతు బంధు, రైతు బీమా, రుణాల మాఫీ, మద్దతు ధర, యాళ్ళకి ఎరువులు, కావలసినన్ని నీళ్లు గిట్లా ప్రతి ఒక్కటి చేతికి అందేది. 9-10 ఏండ్లు మన రైతులు రాజుల లెక్క బతికిరు. కానీ ఎవరి కళ్ళు మండినాయో, ఎవరు మిటుకుమన్నారో కానీ అదే రైతు రాత ఏడాదిల్నే తిర్రమర్రైపోయింది. అసలు నన్ను అడిగితే ఈ చెయ్యిపాటి పాలనలా అందరికంటే ఎక్కువ ధోకా తిన్నది రైతులే. అందుకే రైతులు రోడ్ల మీదకి వస్తుర్రు, ధర్నాలు చేస్తుర్రు, దీక్షలు పడుతుర్రు. అగో రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన రైతు ధర్నాకు పోదాం పారి ఎట్లా జరిగిందో చూసేద్దాం. మోసపోయినాం, గోసపడుతున్నాం, ఏ ఊరికి పో మన రైతుల నోట్లకెళ్ళి వచ్చే మాటలేవి. అయితే ఓట్లప్పుడు ఇది ఇత్తం అది ఇత్తం, కేసీఆర్ కంటే ఎక్కువనే ఇస్తామని నమ్మించి ఇప్పుడు మోసం చేసిన షేయి పార్టీ మీద రైతులు మరలబడుతురు. రంగారెడ్డి జిల్లా షాబాద్లా బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా సభ పెట్టింది. ఇక ఈ సభకు మన రావణకు ఎట్లా దొలికొస్తురో చూడుగా. రైతు సభల మన రేవంత్ సార్ చేసిన మోసాలు కండ్ల గట్టినట్టు వినిపించిరు. అన్నట్టు మన రేవంత్ సార్ వారికి మన తెలంగాణ మీద, మన రైతుల మీద ఏ పాట ప్రేమున్నదో రామన్న చెప్తుండు, ఈనాలే మీరు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఇలా పత్రికల్లో రాసిండు, తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా, మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇయ్యండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాడు. 6 గ్యారెంటీలు అమలు చేసిన, రుణమాఫీ మొత్తం చేసిన, మొత్తం తెలంగాణను ఉద్ధరించిన, 100 రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా, అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా, మీరు నా మాట నమ్ముండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించాడు. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? తెలంగాణను ఉద్ధరించినోడంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా పోయి? అంతే కదా, రేవంత్ సారు ఢిల్లీ దాకా పోయి ఈ ఉద్దర ముచ్చట్లు ఎప్పుడు ఎందుకు కావచ్చు, ఫస్ట్ మన సంగతి ఎందుకు చూడాలి గాని. అగో రామన్ ఇంకో సవాల్ చేస్తుండు రేవంత్ సార్కు. ఏం చెప్పిండు రైతులకు? మీరు ఎంబడే బ్యాంకు కురుకుండ్రి, 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను వస్తున్నా, రాగానే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అన్నాడు. పెట్టిండా? రుణమాఫీ అయిందా కాలేదా? నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లెకి పోదాం, లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ కోదాం. ఒక్క ఊర్లోనన్నా రైతులు గిన్న రుణమాఫీ అయిందని చెప్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారు, రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తా అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖం మీద చెప్పిన. కానీ మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, సరే కొడంగల్ పోని, కొండారెడ్డిపల్లె పోని, రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే, చేవెళ్ళ నియోజకవర్గం అయినా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, డేటు, ప్లేసు, టైము 3 నీ ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% గిన్న రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఈ సవాలన్న తీసుకుంటాడో లేదో ఈ రేవంత్ అన్న. అన్నట్టు మన సీఎం సార్ అంటే అందరికి రుణాలు మాఫ్ చేసిన, రైతులు మస్తు దిల్కుషుకున్నారు అని తాపుకోరాగని తీస్తుండు కదా. మరి అది ఏ పాట నిజమో మీ అందరికి ఎరుకున్నదేనాయే. అసలు రైతుల తండ్లాట ఎట్లున్నదో ఇగొగ్గి పెద్దవా రామన్నకు చెప్పుకుంటుంది, ఈనాల మీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మీకు లోన్ ఉన్నదా? 54,000 సార్, కాలేదు. పక్కన ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నా, చెన్నమ్మ అబద్ధం చెప్తున్నా. మరి మరి మోసం చేసిన మీద కేసు పెట్టాలన్నా లేదా? పెట్టాలి. మరి గ్యాస్ గురించి కూడా 500 అన్నారు. మరి 500 900 తీసుకుంటుండ్రు, 400 బ్యాగులు పడతలేవు. పడుతున్నాయా? పడతలేవా? పడతలేవు సార్. లేవా? పడతలేవు. అది కూడా ఉత్త గ్యాస్ ముచ్చట్నే అయిపోయిందా? అది గ్యాస్ లోన్ 4 ఎకరాల భూమి ఉంది సార్. 4 ఎకరాలు ఉన్నది. పల్లె సార్, పల్లె మేడం. రైతు బంధు వాళ్ళే, రుణమాఫీ కాలే. తులం బంగారం వచ్చిందా? మరి బంగారం లేదు. 2,000 వేయలేవు. మా ఆయనకు 2,000 పింఛన్ ఇస్తారు. మీ ఆయనకు 2,000 పింఛన్ ఎవరు ఇచ్చిర్రు? మా కేసీఆర్. ఈయన ఇయ్యలే కదా. ఈయన మరి
మరి నా- లేదు సార్ ఆయన మరి నేను 4,000 ఇస్తాను కదా అదేడవా ఎక్కడ పోయిందో ఆయన దెక్కపోయాడు ఆయన ఉన్నాడు నువ్వు గిట్లా మరి ఏం మంచి చేస్తాడు సార్ ఆడపిల్లలకు పీ బస్సులు అన్ని విద్యుత్ లేకుండా చేసి మోపిల్లలు లేదు మేము ఆడపిల్లలు వేడున్నాం మోపిల్లలు లేదు మేము ఆడపిల్లలు వేడున్నాము వాళ్ళు ఉంటేనే మేము కదా పద్ధతి కాదు సార్ పద్ధతి కాదా? కాదు కాదు సరే నేను చెప్తా మరి ఎక్కడ ఎదురుగా పడితే చెప్తా ఇది అసలు సంగతి. ఈ మాటలు ఎవ్వయే కావు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి మనసులో గిదే ఉన్నది. రేవంత్ సారు ఇంటున్నావా సారు? గిట్ల తారీఫ్ చేస్తాను సారు మిమ్మల్ని.